సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వీకరించారు. ఆగస్టు 15 లోపు హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆగస్టు 15 లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు హరీష్ రావు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొట్టారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా, వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ మెదక్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ గాంధీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు ఫోనింగ్ లో అందిస్తారు. వేణు, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వీకరించారు. ఆగస్టు 15 లోపు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. ఆగస్టు 15 లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు హరీష్ రావు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే
బీఆర్ఎస్ పార్టీని మీరు మూసేసుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న సందర్భంగా ఖచ్చితంగా దీనికి సంబంధించింది రుణమాఫీతో పాటు అదేవిధంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలతో పాటు మిగతా హామీలు ఏదైతే నెరవేర్చితే ఖచ్చితంగా తాను గన్ పార్క్ వేదికగా రాజీనామా చేస్తాను. ఎల్లుండి గన్ పార్క్ కి ఉదయం 10 గంటలకు వస్తాను. ఆగస్టు 15 లోపు రుణమాఫీతో పాటు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చుతానని ప్రమాణం చేస్తే ఖచ్చితంగా తను రాజీనామా చేస్తాను. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు అదేవిధంగా ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోను. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన 6 హామీల అమలుతో పాటు రుణమాఫీ భారం ప్రజలకు రైతులకు వెళ్తుందంటే ఖచ్చితంగా తను రాజీనామాకు సిద్ధం. అదేవిధంగా ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో కేవలం మాటలు చెప్తున్నాడో, హామీలు నెరవేర్చినట్టుగా బయట ప్రచారం చేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో ఏ పథకము కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ప్రజలను మభ్యపెట్టడం, మరోసారి ఓట్ల కోసము మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా గన్ పార్క్ దగ్గరికి ఎల్లుండి రావాలి. తాను ఆగస్టు 15 లోపు ఏదైతే రుణమాఫీతో పాటు 6 హామీలను 100 రోజుల్లో చేస్తానని చెప్పి ఇప్పటికే మాట చెప్పాడు. ఈసారి మరో అవకాశం ఇస్తున్నాను. ఆగస్టు 15 రోజున వరకు తాను చెప్పిన హామీలను నెరవేర్చుతానని చెప్పేసి గన్ పార్క్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తే తాను తప్పకుండా సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనని కూడా సవాల్ చేశారు. ఖచ్చితంగా ఈ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరించాలి. ఎల్లుండి గన్ పార్క్ దగ్గర రావాలి, లేకపోతే తాను కూడా సీఎం పదవికి రాజీనామా చేయాలి. గతంలో కొడంగల్ ఎన్నికల సందర్భంగా కూడా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పాడు. కానీ తన మాటను కట్టుబడి లేడు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సీఎం పదవి చేపట్టిన డిసెంబర్ 9 నాటికి అన్ని పథకాలు అమలు చేస్తాను, 6 హామీలు అమలు చేస్తానని జనాలకు చెప్పడం జరిగింది, ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఏ పథకం కూడా అమలయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మరోసారి హామీల పేరుతో అదేవిధంగా ప్రజలను మోసం చేసేందుకు ఆగస్టు 15 రుణమాఫీతో పాటు ఇతర పథకాలను కూడా అమలు చేస్తామని చెప్తున్నాడు. ఇవన్నీ మాటలకు కాదు, ఖచ్చితంగా తాను గన్ పార్క్ రావాలి, దాన్ని ప్రమాణం చేయాలని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరాడు. రైట్ వేణు, థ్యాంక్ యూ.